మనందరము కూడా దేవుని సముఖములో ప్రార్థిస్తుంటున్నాం. మనందరము దేవుని సముఖములో బలి అర్పణ అర్పిస్తుంటున్నాం. కానీ దేవుడు మన ప్రార్థనలను, మన బలులను ఎందుకు దేవుడు అంగీకరిస్తలేడు? మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి తప్పులను ప్రభు ఏ విధముగా ఎత్తి చూపి ఉన్నాడో ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 దాకా ఈ 5 వచనాలని మనం ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తానే స్వయంగా ఈ అంటే భూమి ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు ప్రభు మాట్లాడినటువంటి మాటలు. దయచేసి అందరూ బైబిల్ తెరిచినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల దాకా చదివి మరి ఇదిను దానిలో నుంచి ఒక సందర్భాన్ని మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుల వారు ఈ యొక్క 5 వచనాలలో అనేకమైనటువంటి మర్మాలని అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు బోధించి ఉన్నాం. కానీ ఈ దినము ఒక సందర్భం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చక్కగా చదవగలిగినటువంటి వారు ఎవరైనా తీస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 దాకా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, చదవండి. చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పిపోము. నీ ప్రతి వారితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించెను, న్యాయాధిపతి నిన్ను వన్రోజుకి అప్పగించెను, అంతకు నీవు సరసరలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో నేను నిశ్చయముగా చెప్పుచుంటున్నాను. 21వ వచనంలో, 22వ వచనంలో, 23వ వచనంలో పదే పదే ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. దయచేసి మనందరము కూడా మన మనసులను మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో దృష్టి ఉంచినట్టయితే ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలను మంచిగా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాటలు మన హృదయాలను తాకి మన హృదయాలు మరచబడతాయేమో అని చెప్పి మన విరోధి అయినటువంటి అపవాది మన హృదయాలను ఎప్పుడు కూడా కలవర పెడుతూ ఏదో రకంగా ఆటంకపరచడానికి చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రతి మనిషి ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి 3 రకాలుగా దేవుని సన్నిధానాన్ని దగ్గరికి వచ్చినట్టే వస్తున్నాడు. కానీ తన జీవితంలో 3 లోటుపాట్లు ఉన్నాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏందయ్యా 3 లోటులు అంటే 3 ఆ యొక్క మరి కొరతలు ఏమున్నాయి అని అంటే 21వ వచనంలో చూస్తే స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. నరహత్య చేయవద్దు. ఏమిటి ఆ మాటలు అంటే, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా ప్రతి మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా 3 రకాల తప్పిదాలు చేస్తుంటున్నాడు. ఏమిటి అంటే అవి హత్యలు. ఏంటండి, మన మీద హత్యలు చేస్తున్నాము అని ఒకవేళ అనుకుంటే ప్రభు
మన దృష్టిలోకి తీసుకొస్తున్నవి ఎలాంటి హత్యలు అని అంటే 3 రకాల హత్యలను మన దగ్గరికి తీసుకొస్తుంటున్నాడు. అయ్యా, నేను ఎవరిని చంపలేదయ్యా, నేను ఎవరిని కూలీ చేయలేదు, నేను ఎవరిని చంపలేదు, నేను ఎవరిని ఏమి చేయలేదంటే ఎలాంటి హత్యలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడో చూద్దాం. మొదటిగా చూస్తే భౌతికమైనటువంటి హత్య. భౌతికమైనటువంటి హత్యను చాలా మంది అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలు కావచ్చు, దేవుని విశ్వసించిన వారు కాకపోవచ్చు, ఎవరైనా కానీ చాలా మంది, అతి కొద్ది మంది భౌతికమైనటువంటి హత్యలు చేస్తారు కానీ అందరూ భౌతికమైనటువంటి హత్యలు చేయరు. భౌతికమైనటువంటి హత్యలు అంటే ఏంది? డైరెక్ట్ గా ఒక మనిషిని వెళ్ళి చంపడం. రెండవదిగా చూస్తే మన హృదయంలో ఇతరులను హత్య చేయడం. అదెలా పాస్టర్ అండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని అంటే దేవుడు అదే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన హృదయంలో ఇతరులను చంపేస్తున్నాం. రెండవది ఏంటి? మొదటిగా చూస్తే భౌతికమైనటువంటి హత్య, రెండవదిగా చూస్తే మన హృదయంలో ఇతరులను చంపేస్తున్నాం. మూడవదిగా చూస్తే మనము వేరే వాళ్ళ హృదయాలలో మనం చచ్చిపోతున్నాం. ఇది ఎలా? అదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 5 వచనాలలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. భౌతికమైనటువంటి హత్య ఒక సందర్భంలో, ఒక దేశంలో, మరి ఇప్పుడు చూసినటువంటి విషయాల్లో చూసుకుంటుంటే చాలా హత్యలు ఎలా జరుగుతున్నాయంటే చాలా సైలెన్స్ గా జరుగుతున్నాయి, వైలెన్స్ గా కూడా ఉంటున్నాయి. అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొదటిగా చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఉన్నటువంటి వారు భౌతికమైనటువంటి హత్యలు కొంతమంది చేస్తున్నారు. రెండవది, మూడవది అయితే ఇంచుమించు 99 మంది చేస్తున్నారు. 99% మంది చేస్తున్నారు. 100. ఈ రెండవ దాన్ని, మూడవ దాన్ని కొంచెం మనలోకి తీసుకొస్తాం. ఏంటి ఆ మాట అంటే, రెండవది ఎదుటి మనిషిని మన హృదయంలో ఎట్లా చంపుతాం. ఎదుటి మనిషిని మన హృదయంలో ఎలా చంపగలుగుతుంటున్నాం. ఏమన్నాడు అక్కడ చూసినట్టయితే, ఎదుటి మనిషిని మన పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా వారు కావచ్చు, తోటి వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారిని ఏమంటున్నామనంటే అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వారిని ఏమంటున్నాం? వారు మూర్ఖులండి, వాడు మూర్ఖులు అంటున్నాం. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే వాడు పనికిమాలినోడు అంటున్నాం. ఈ మాటలు అనొచ్చా? ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒకవేళ మూర్ఖులు, ఒకవేళ పనికిమాలినోడు అంటే అది ఎంత గొప్ప. అసలు వాస్తవంగా ఆలోచించి దాని యొక్క పదాలను మనం అర్థం చేసుకుంటే, నిన్ను నన్ను కలగజేసినటువంటి వాడు మూర్ఖునిగా కలగజేశాడా? పనికిమాలినోడుగా కలగజేశాడా దేవుడు? మరి నీవు ఎలా వాడిని తృణీకరిస్తున్నావంటే నీ హృదయంలో ఎదుటి వాడిని చంపేస్తుంటున్నావు. మూర్ఖుడు అనొచ్చా? పనికిమాలినోడు అనొచ్చా? అక్కడ స్పష్టంగా బైబిల్ అవే రాసిపెట్టబడ్డాయి. సంపూర్ణ బైబిల్ అయితే వాస్తవం చెప్పాలంటే ఆ మాటలు అరబిక్ వర్డ్లో ఉన్నప్పుడు, హెబ్రూ వర్డ్స్ లో ఉంటున్నప్పుడు దాని అర్థాలను తీసుకొస్తే చాలా సవివరముగా మనకు బోధిస్తుంటున్నాయి. మరి మనం ఎన్నిసార్లు మన పిల్లల్ని, ఒకవేళ భర్త భార్యని, నా ఎదుగుమాన్ని ఎన్నిసార్లు మూర్ఖుడు అనవచ్చు, మూర్ఖురాలు అనవచ్చు, పనికిరానుడు అనవచ్చు.
ఈ మాటలు ఎన్నిసార్లు పలకలేదంటారా? ఎవరైనా తోడుకుంటూ పోతుంటుంటే వాడు వెదవండి, వాడు అసలు ఏం మాట్లాడాడు ఎన్నిసార్లు ఉండొచ్చు. అంటే నీ హృదయంలో వారిని సంపటం లేదా? ఎదుటి వారిని మోరుకుడు అంటావు, ఎదవ అంటావు, పనికిరాని మాటలు అంటావు, దేవుని దగ్గరికి పోయి ప్రభువా అని అంటావు. ఇది ఎలా అవుతుంది? సంపేసేసిన తర్వాత, అట్లా పడితే అట్లా చేసిన తర్వాత దేవుని దగ్గరికి పోయి మనం ప్రార్థన చేస్తే ఒక హంతకుని ప్రార్థన ప్రభువు వినగలుగుతాడా? ఒక హంతకుని ప్రార్థన ప్రభువు వినగలుగుతాడా? నీవు బలిపీఠం దగ్గరికి బలి అర్పించడానికి ఒకవేళ నువ్వు సిద్ధపడుతూ వెళుతున్నావు కదా, బలి అర్పించడానికి ముందే నీకు ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే నీవు వెంటనే వెళ్ళి ఎవరి మీదైతే నువ్వు విరోధముగా పాపం చేస్తున్నావో నువ్వు సమాధాన పడమని ప్రభు చెప్పడం లేదా? ఎవరికోనైనా మనం సమాధాన పడుతుంటున్నామా? బలిగా ప్రారంభం తీసుకోవడానికి ముందు కూడా నీ పద్ధతితో ఒకవేళ నువ్వు విరోధంగా మాట్లాడితే సమాధాన పడుతుంటున్నావా? ఒక్కరోజైనా సరే ఎదుటి మనుషులని మన చూపుల్లో, మన మాటల్లో వారి మీద మనం విరోధంగా ఆలోచన చేసినా కూడా ఎదుటి వ్యక్తిని మనం చంపుతూ ఉంటున్నాం కదా. హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి మన దేవుడు మనం చూసినప్పుడు సమస్తమును ఏలుచున్నటువంటి దేవుడికి తెలవదా? ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగును గనక ఆకాశము నుండి క్షమించి దయచేసి వాస్తవం చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క హృదయం ఎవరికి తెలుస్తుందట? ఎవరికి తెలుస్తుంది? నీకు నాకు తెలుస్తుందా? పక్కనోళ్ళకి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? దేవుడికే తెలుస్తుంది. నువ్వు ఎలా ఉంటున్నావు అంటే పోతూ ఎవడైనా నీ శత్రువు కనబడిందంటే వారి మీద విరోధమైన సూపు చూసేసేసి వెళ్ళిపోతావు. ఎదుటో నేను హృదయంలో చంపేసేస్తుంటున్నావు ఆల్రెడీ. సాయంకాలం వెళ్ళిన తర్వాత దేవుని సముఖంలో మోకరి ప్రార్థన చేయడానికి కూర్చుంటున్నప్పుడు ప్రభు ఓ నరహంతా కూడా నా దగ్గరికి ఎలా వచ్చావు అని ఒకవేళ ప్రభు అంటే ఏం చేస్తావు? నేనేడ చంపిన ప్రభు అని అంటే నీ హృదయంలో ఎదుటి వ్యక్తిని నువ్వు చంపలేదా? వారిని నీ ఎదుటి వారి మీద నువ్వు విరోధముగా ఆలోచన చేయలేదా? మాట్లాడలేదా? ఒకవేళ ఇవన్నీ కూడా దేవుని సమూహంలో మనం ఉండి దేవుని పిల్లలుగా మనం కొనసాగుతూ కూడా ఇవి చేస్తూ పోతుంటున్నాం కనుక మూర్ఖుడు అనే వర్డ్ మనం అనకూడదు. ఒకవేళ అంటే క్షమించి మన దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఒకవేళ క్షమాపణ అడగకపోతే నీవు ఎదుటి వ్యక్తిని నీ హృదయంలో చంపినటువంటి వాడవుగా దానవుగా ఉంటావు. కొంతమంది చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ
ఆత్రపడి కోపపడేవాడు. బుద్ధిహీనుల అంతరంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేస్తుందట. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా చెప్తుంటే, ఏదైనా ఒక మాట వచ్చి చెప్తుంటుంటే కసురుకుంటాం ఆన్లైన్, చిదరించుకుంటాం ఆన్లైన్. కొంతమంది ఎలా చిదరించుకుంటారంటే, ఆడవాళ్ళు అయితే చాలా మంది మూతి ఇట్లా దింపుకొని వెళ్ళిపోతారు ఆన్లైన్. మగవాళ్ళు అన్నది అనుకోలేదు, మూతి దింపారు కానీ మగవాళ్ళు చాలా మంది, కానీ ఎవరో కొంతమంది దింపుతుండొచ్చు కానీ అందరు మాత్రం దింపారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎలా దింపుతారు, మూతి మాత్రం ఎట్లా దింపుకొని వెళ్ళిపోతారు ఆన్లైన్. తిప్పుకొని పోయినప్పుడు వాళ్ళని ఉద్యోగం చంపలేదా? మూడు దింపుకొని యేసు ప్రభువా మళ్ళీ పొద్దు మళ్ళీ ప్రార్థన చేయడానికి పోయినప్పుడు, ప్రభువా నా అంత మంచోళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు అని అంటావు. ఊరుకుంటాడా? మరి దేవుడు మన ప్రార్థన వింటాడా? ఆత్రపడి కోపడతావు. ఆడవాళ్ళు మూడు దింపుతారంటే మగవాళ్ళు మాత్రం నొసలు దింపుతారు. ఆమె నొసలతో కంట్రోల్ చేస్తారు. ఎట్లుందంటే, ఒకవేళ కోపడుతుంటున్నప్పుడు కంటి చూపు ద్వారా, నొసల ద్వారా కంట్రోల్ చేస్తారు. మరి వాళ్ళు తప్పు చేసినట్టు కదా, తప్పు చేసినట్టు కదా, ఎదుటి చంపినట్టు కదా. అదే సందర్భాన్ని ఈ 5 వచనాల్లో అదే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూస్తే, నీ సహోదరుని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నేనేం చంపలేదు పాస్టర్, నేనేం చెప్పలేదు దేవుడా, యేసు ప్రభువా నేను ఎవరిని నేను క్రూరు చేయలేదనంటే, ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ సహోదరురాలని నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే, అయ్యి మరి వాడు ఏం చేసినా ఊరుకోవాలన్నా, వాడు ఏం చేశాను మందలించు, ఎదురుగా మందలించాలి. ఎదురుగా ఉండి బాబు ఈ మాట తప్పు, ఇది తప్పు అని చెప్పి మందలించి సరిచేయడానికి మనం సిద్ధపడాలి. కానీ ముఖం సాటును చేయడానికి అస్సలు దేవుడు ఒప్పుకోడు. ప్రపంచంలో తప్పు చేయనుడు ఎవడున్నాడు? యేసు ప్రభు తప్ప. ఈ లోకంలో నాతో నీతో మనందరం ప్రపంచం మీద పుట్టిన ప్రతి మనిషి తప్పు చేస్తున్నాడు, యేసు ప్రభు తప్ప. అందుకనే మనలో ఎందుకు నిత్య జీవం అంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు చేరలేకపోతుందంటే, మన సహోదరుని మనం ప్రేమించాం. సహోదరుని ప్రేమించకపోతే, మన సహోదరులను ప్రేమించకపోతే, వాడు ఆమె నరహంతకుడు. ఏ నరహంతకుని ప్రార్థన అయినా సరే ప్రభు వినగలుగుతాడా? 3 రకాలుగా మనం హత్యలు చేస్తున్నాం అని చెప్పాను. మొదటిది భౌతికమైన హత్య, అది మనం చేయటం లేదు. ఒకవేళ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అది మనం వైపు కాదు. రెండవది మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఇతరులని, మన శత్రువులని, మన పొరుగు వారిని, మన బంధువులని, మన స్నేహితులని మన హృదయంలో చంపుతుంటున్నాం. ఎలా చంపుతున్నామంటే, ఎప్పుడైనా కొన్ని మాటలు అర్థం చెప్పాను. నొసటి ద్వారా కానీ, ముఖం దిప్పుకోవడం ద్వారా కానీ, వాక్యంలో చూసుకుంటే చాలా ఉన్నాయి. ఒకవేళ మన సహోదరుని కూడా క్షమించకపోతే మనం నరహంతకులం. ఒకవేళ ఇంకొక మాట అనుకుందాం, ఫస్ట్ మన ఇతరులని మన ఉద్యోగంలో చంపేస్తున్నాం.
మరి మనం కూడా ఇతరుల హృదయాలు చచ్చిపోతుంటున్నాం కదా, ఎట్లా చెప్పండి? ఈ మాటల సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రెండింటినీ మనం రెండో దానికి మూడో దాని కొరకు ఎక్కువ జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఒకటి, మన ఇతరులని మన హృదయంలో చంపేస్తుంటున్నాం. మూడో విషయానికి వస్తే మనము ఇతరుల హృదయాల్లో చచ్చిపోతున్నాం. ఎట్లా చచ్చిపోతున్నాం? ఏమైనా ఆలోచనలు చేయాలి. ఎలా మనం ఎలా చనిపోతున్నాం? పక్కకుంట ఒక తల్లి పోతుంది అనుకో, ఏదన్నా మన స్నేహితులు బంధువులు ఎవరో పోతున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నాం? పనికి మారిన మాటలు అంటున్నప్పుడు మనల్ని మనం వాళ్ళ హృదయాల్లో మంచుకుంటామా చెడుకుంటామా? మన మాటల ద్వారా. ఇప్పుడు మన పక్కోడు మన ఎవరైనా పోతుంటే మనం దుర్భాషలు ఆడతాం. దుర్భాషలు ఆడినప్పుడు ఇతరుల హృదయాల్లో మనం చనిపోతామా ఉంటామా? ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ప్రభువు లోకానికి వచ్చాడు. క్రీస్తుతో అంటకట్టబడి ముందుకు కొనసాగింపులోకి తీసుకోవడానికి ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఈ మాటలు అవునంటారా కాదంటారా? రెండవది ఏంటంటే, ఇతరులను తిడుతున్నాం, చెడు ఆలోచన చేస్తున్నాం, మన హృదయంలో ఇతరులను చంపేస్తుంటున్నాం. మూడవదిగా చూస్తుంటే మనం చచ్చిపోతుంటున్నాం. అప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన ప్రార్థన వినగలుగుతారా? అంటే మన హృదయాలని భౌతికంగా మనం ఉంటుండొచ్చు, కానీ మన ఆత్మని మనం చంపుతుంటున్నాం. ఒకవేళ ఎందుకు ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆత్మపడి కోపడతాం. రెండవదిగా చూస్తే పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ముఖ కవలికల ద్వారా ఎదుగులందరూ అంటే ఎదుగుల హృదయంలో మనం చెడ్డవారిగా మనం అనుకుంటాం. రెండవదిగా చూస్తే మూర్ఖుడా అని చెప్పి, వ్యర్థుడా అని చెప్పి, పనికి మాలినోడా అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటుంటాం. మరి ఇవన్నీ చేసిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వచ్చి, మన ప్రార్థన అనే దహన బలి దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎదుటోని తిట్టినో మాట జ్ఞాపకం రావా? నీకు ఎదుటోని నీ హృదయంలో హత్య చేసినటువంటి ఆ దాఖలాలు, ఆ మనసులో చెడు మాటలు, చెడు తలంపులు నీ మనసులో నీ హృదయంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమైనా సహాయం చేయగలుగుతాడా? అందుకనే ప్రభు అంటున్నాడు, ఒకవేళ అలాంటి సందర్భాల గుండా నీ జీవితం ప్రయాణమైతే ముందుగా వెళ్ళి సమాధాన పడిన తర్వాతే నా దగ్గరికి ప్రార్థనకు రా. ఒకవేళ నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి, ప్రత్యర్థి దగ్గరికి వస్తాడు, వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆ వర్తం అంటే ఆ ఉపమానం ఎందుకు ప్రభు మాట్లాడాడంటే, నువ్వు తప్పు చేస్తున్నావు కనుక తగిన ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఆ తగిన ప్రతిఫలం అనుభవించడం ముందే నువ్వు ముందుగానే వెళ్ళి సమాధాన పడితే ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించబడి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది కదా. మనం ఎందుకు మన జీవితంలో మనం దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనల దేవుడు ఎందుకు జాప్యం చేస్తున్నాడంటే దానికి గల కారణము ఇదే. కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనం చూద్దాం. 37వ కీర్తన 8వ వచనం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము. చూసారా ఎన్నిసార్లు వ్యసన పడుతుంటాం? వ్యసన పడుతుంటాం. కొంతమంది పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటున్నారు, చాలా వాళ్ళు
వాడు ఎంతో మారామేస్తుంటుంటారు. తల్లిగా తండ్రిగా చాలాసార్లు బాధపడుతుంటుంటాం. ఎవడైనా నీ దగ్గరికి వచ్చి ఎవడైనా వచ్చి నేను మాటికి ఇబ్బంది పెడుతుంటుంటే మనసులో నొచ్చుకుంటాం, కోపడుతుంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు కోపడకు, పాపం చేయకు, వ్యసన పడకుము. రెండింటిని ప్రభు ఒకవేళ అది ఉంటే మన జీవితాల్లో నాశనం అయిపోతాయి అంటున్నాను. ఒకవేళ మన జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే దేవుని సముఖంలో మనం ఎలాంటి బ్రతకాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే పారే సెలవులాగా ఉండాలి, నిండు హృదయంతో ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు వదిలేసేసేయాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా పనికి మాలినటువంటి ఆలోచనలు చేయకూడదు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దేవునికి విరోధమైనటువంటి భావన మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. వాస్తవం చెప్పాలంటే యోసేపు జీవితంలో తన అన్నదమ్ములను కూర్చి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోసేపుని మరి యాకోబు 12 మంది కొడుకులు పుట్టారు. మరి చిన్న భార్యకు అంటే ఆ లేక కలిగినటువంటి ఆ కుమారునికి మంచి రంగురంగుల పూల చొక్కాని కుట్టించాడు తండ్రి. యోసేపు ఏమైనా కుట్టించమని చెప్పాడా? ప్రేమతోటి తండ్రి కుట్టించాడు. అదే విధముగా మరి ఈ 11 మంది అన్నలు తనకు దాసులు అవుతారని చెప్పాడు, ఆయనకు నమస్కరిస్తారని చెప్పాడు. దేవుని ప్రణాళిక రాశాడు. ఈయన చెప్పాడా? ఒకనొక దినమున వారి క్షేమ సమాచారం కొరకు తండ్రి పంపినప్పుడు అడుగులోకి అన్నల క్షేమ సమాచారం కొరకు యోసేపు వెళ్ళినప్పుడు యోసేపును కొట్టి బావిలో పడేసేశారు. నరహత్య చేయలేదా? లేదండి, సంపేయాలనుకున్నారు, బాగిలేసేసేసారు. కానీ దేవుడు మంచిగా ఉన్నాయి కాబట్టి బ్రతికారు. వెంటనే ఏం చేశారు? అటు నుంచి బానిసలు కొనేటటువంటి వారు వెళ్తున్న సమయాన్ని, సందర్భాన్ని గమనించి బావిలో నుంచి యోసేపుని తీసేసి ఒక బానిసగా అమ్మేసేశారు. హత్య చేశారా? చేయలేదా? మరి ఏ రోజైనా సరే యోసేపు తన అన్నల మీద, తన తండ్రి మీద, దేవుని మీద ఎందుకు నాయన నాకు ఇలాంటి తప్పులు, డాడీ నాకెందుకు నాకు ఈ పూల సొక్క, రంగురంగుల సొక్క నన్ను గుర్తించావు అని చెప్పి యాకోబు మీద యోసేపు వ్యసనం పడ్డాడా? ఒకానొక దినము, కరువు దినం వచ్చినప్పుడు అన్నదమ్ములంతా యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత కోపం వచ్చినా కూడా ఏం చేశాడు? దిగమింగాడు, అనుసుకున్నాడు. ఒకవేళ దేవుడు ఇలా అలాంటి పరిస్థితి అనుగ్రహించకపోతే ఈ కరువు ప్రాంతంలో మనము, మన కుటుంబము, యావత్ భూమి మీద ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బ్రతకడానికి కొరకే ఇది జరిగిందని చెప్పి తనలో తాను ప్రార్థన చేసుకొని సమాధాన పడ్డాడు. కానీ దేవుని మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ వ్యసనం పడ్డాడా? ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఇది నీ వల్లే వచ్చిందిరా, నీ వల్లే వచ్చింది. భార్య భర్తలు అయితే నీ వల్లే అంటే భర్త అదే అంటే భర్త భార్య మీద అంటారు, నీ వల్లే జరిగింది. ఎందుకు జరిగింది అని ఆలోచన చేయరు, కానీ నీ ద్వారా జరిగింది. నువ్వు అంటే నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు ఆత్రపడి కోపపడద్దు అని అంటున్నాడంటే, మన ప్రార్థన, మన మనవులు ప్రభు సన్నిధికి చేరాలంటే ఆత్రపడి కోపపడద్దు. రెండవదిగా మన సహోదరులను కూడా క్షమించాలి. మూడవదిగా చూస్తే ఎవరు పడితే వాళ్ళని మూర్ఖుడా అని కానీ, పనికి మాలంటే ఇంకేమంటే మాటలు తీసుకోవచ్చు. అలాంటి మాటలు ఎప్పుడు కూడా మన హృదయం అంటే మనం అన్నాం అనుకోండి, మనం ఇతర అంటే వాళ్ళని మన ఎదుర్కొన్నోళ్ళని
మన హృదయంలో సంపిస్తున్నాం. ఇక ఎంత నిక్కచ్చిగా ఉండాలి అంటే వాస్తవం. మరి 20వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే దానికి ప్రమాణం చెప్పాడు యేసు ప్రభుల వారే. ఒక మాట చూడండి, 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్ర నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికముగా. చూసారా, వాళ్ళకంటే అంటే ఈ పరిచయులు శాస్త్రులు ఎలా ఉన్నారు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు మీద కూడా మాట్లాడతారు, లోపల ఒకటి ఉంటుంది. అందుకనే ప్రభు మాట మాట్లాడాడు, మీరు శాస్త్ర నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో వాళ్ళకంటే ఎక్కువ మంచిగా బ్రతుకుతేనేమి, మనసు తేటగా ఉంటేనే తప్ప. కానీ మనం కింది కోసం మాటలని చెప్తున్నాడు. బిడ్డ, ఈ విషయాల్లో మీరు అందరూ తప్పిపోతుంటున్నారు. దానికి కారణము కోపం, దానికి కారణము అసూయ, దానికి కారణము ఓర్వలేనితనము. ఒకవేళ ఆలోచన చేద్దాము, యోసేపు జీవితంలో తమ్ముడే కదా మంచి బట్టలు వేసుకుంటుంటే మంది అన్నాడు. ఒకే తండ్రి పుట్టినటువంటి కొడుకులే కదా. యోసేపుకు తండ్రి మంచి పూల చొక్క కుట్టిస్తే అసూయపడ్డారు. ఓర్చుకున్నారా? మిగిలిన అన్నదమ్ములు పెద్దోళ్ళు ఓర్చుకున్నారా? నా తమ్ముడే కదా, నా తండ్రి అంటే నా రక్త సంబంధే కదా అని చెప్పి ఓర్చుకున్నారా? మనం కూడా మన దగ్గర మన చుట్టుపక్కల ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే అప్పుడప్పుడు మనం ఓర్చుకోగలుగుతామా? మనం ఓర్చుకుంటామో ఓర్చుకోమో పెళ్ళిళ్ళకు పెరంటాలకు కూడా తెలుస్తాం. లేదు పాస్టర్ నేను పర్ఫెక్ట్ ఉంటానంటే పెళ్ళిళ్ళకు పెరంటాలకు పోతే ఆడవాళ్ళకు మగవాళ్ళు ఓర్చుకుంటారా అక్కడ తెలుస్తుంది. అవునా కాదు? ఎందుకంటే వాళ్ళు మంచిగా అంటే వాళ్ళు మంచి శారీస్ మంచి నగల అవన్నీ తీసుకొచ్చారు, పెట్టుకొని వచ్చారనుకో, వాళ్ళు కొంచెం డైమెన్షన్ చేసుకుంటుంటారు. ఇలా చూడాలన్నట్టు కొంచెం మనం చూడాలని చెప్పి కొంచెం చూపిస్తుంటారు అందరిలో. ఏంటి బట్టలు, వాళ్ళు ధరించేటువంటి ఆభరణాలు. ఆడవాళ్ళంటే అట్లా చేస్తారు. మొగోళ్ళు ఎట్లా చేస్తారు చెప్పండి? మొగోళ్ళు రెండు ఉంటాయి. ఒకటి మెడలో గొలుసు వేసుకుంటారు, అంగిట్లా అంటారు. చేలో ఒక బాస్కెట్ వేసుకుని మాట మందికి ఇట్లా అంటారు. చేలో కుంగరాలు ఉంటే బాస్కెట్ వేసుకున్నాం. వాళ్ళలో తగ్గింపుతనం ఉంటుందా? ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇవన్నీ చేసి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా ప్రభువా అని చెప్పి బొమ్మ బతుకొని ప్రార్థన చేస్తే ఓరి నరహంతకులారా నీ ప్రార్థన నేను వినను, గెట్ అవుట్ అని అంటే మనం ఏముంటాం? ఎందుకు ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుందంటే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఆయన బిడ్డలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడికి మనం లెక్క అప్పచెప్పవలసినటువంటి అవసరం ఉంది. కానీ మనం ఏం చేసుకున్నాం? ఇక చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి. గంటల తరబడి ఈ విషయాల్లో కనీసం ఒక 4-5 వారాలు చెప్పొచ్చి 5 వచనాలలో మనం ఎలా తప్పిపోతుంటున్నాం, ఎదుటి మన హృదయంలో చంపేసుకుంటున్నాం. అదే విధముగా ఎదుటి హృదయంలో మనం చచ్చిపోతుంటున్నాం. ఏ రకంగా వచ్చినా కూడా చంపడమే, దాని అర్థాలు అవే. అందుకని మీరు నరహత్య చేయవద్దని చెప్తున్నారు, కానీ మీరు నరహత్యలు చేసి
ఎట్లా నా దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారు బిడ్డ? ప్రతిరోజు మీరు బైబిల్ చదువుతుంటున్నారు, నరహత్య చేయొద్దు అని చెప్తున్నారు, వాస్తవమే, చదువుతున్నారు, వాస్తవమే, వింటున్నారు, వాస్తవమే, అన్ని చేస్తున్నారు, కానీ మీ హృదయంలో ఎందుకు ఇలాంటి హత్యలు చేస్తున్నారు అని ప్రభువు అడుగుతున్నారు. అందుకనే నువ్వు దానబలి అర్పించడానికి ప్రార్థన పూర్వకముగా నీవన్నీ సరి చేసుకొని మోకాళ్ళని దేవుని, అంటే మందిరము దేవుని ఆలయంలో కావచ్చు, లేదా ప్రతిరోజు నీ ఇంట్లో కావచ్చు, మోకాళ్ళలోని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ నేను మనసులో జ్ఞాపకం వస్తలేవా? ఎవరైనా సరే భార్య భర్తలు ఉండొచ్చు, ఏదైనా ఒక కోపం మీద సడన్గా ఏదైనా ఆవేశంతో ఒక మాట అన్నాడు అనుకోండి, అమ్మగారిని ఎంత సీరియస్గా అలిగేసేసేసి భర్తలను ఎన్నిసార్లు చంపవచ్చు? సొంతం చేసుకున్నాడంటే తన పార్ట్నర్లని ఎన్నిసార్లు చంపుండొచ్చు? కనీసం దినములకు ఒక్కసారైనా, లేకుండా వారానికి ఒక్కసారైనా చంపుతున్నారా లేదా? కనీసం వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా చంపుతున్నారా లేదా? వాక్యానుసారం. అదే విధముగా భర్తలు కూడా భార్యలను కనీసం ఆత్మానుసారంగా 2 సార్లు, వారానికి 2 సార్లు 3 సార్లు అన్నా అనకూడని మాటలు, అనకూడని సంథింగ్ ఇక బోర్డులో చెప్పుకునేవన్నీ చేసి చేస్తున్నామా లేదా? మళ్ళీ చేసేసి ఏం తెలవని అలాంటి చిన్నపిల్లలాగా ఏం అసలు మనకి ఏం తెలవదు అన్నట్టుగా పోయి ప్రభు దగ్గరికి పోయి ఓ ప్రభువా అని చెప్పి రుణం ఆదుకుని ప్రార్థన చేస్తే మనలో ఉన్నటువంటి దరిద్రం మీకు తెలుసా? ఇంకొక మాట, మీకు చాలా మంది కుటుంబాల్లో చూస్తుంటాను, ముందు సమాధానం పడరు, కానీ ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ముందు సమాధానం పడి ప్రార్థన చేసే ప్రభు వింటాడా? లేకుండా సమాధానం పడదు, నీతో మాట్లాడకపో అని చెప్పి మౌనం వేసుకోనంటే మోతి తెలుపుకొని పోయి ప్రార్థన చేసే దేవుడు వింటాడా? ఒక్కోసారి మీ సమాధానం సమాధానపడి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తే మన ప్రార్థన దేవుడు వింటాడా? అసలు నీతో మాట్లాడా, అసలు నీతో మాట్లాడనని చెప్పి అలిగి దేవుడి సన్నిధికి పోయి ఏడుచుకుంటూ ప్రార్థన చేసి దేవుడు వింటాడు. ఈ మాటల్లో ఈ వాక్యం జరిగినటువంటి వారు ఒక్కోసారి ఆన్సర్ చెప్పారు. త్వరగా ఇంకొక మాట చూసుకొని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ ఆన్సర్ చెప్తే ఇంకొక మాట కల్లా సమాధానపడి ప్రభు ఏం చెప్తున్నాడు? బిడ్డ, మీరు ముందు సమాధాన పడండి, సమాధాన పడకపోతే నీ ప్రార్థనను, నీ బలిని నేను అంగీకరించా, త్రోసివేస్తానంటున్నాను. మరి మనమేం చేస్తున్నాం? వాటితో అస్సలు వాడు నాకు ఎంత మోసం చేసిన తెలుసా? వాటితో మాట్లాడమని ఒకటే కూడా అంటాం అప్పుడప్పుడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే వాని ముఖమే చూడకపోతే నేను నీ మనసులో వాడిని చంపిన తర్వాత ఏ నరహంతకుని ప్రార్థన ప్రభు వింటాడా? అలా చేయొచ్చా? అలా చేస్తున్నాం కాబట్టి మన కుటుంబాలలో ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి తెలుసా? గిన్నె నుండి పొందుతున్నాయా? లేకుంటే మన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి? మన ఆశీర్వాదాలు గిన్నె నుండి పొర్లుతలేవు, కనీసం గిన్నె నిండడానికి కూడా దగ్గరకు వస్తలేవు. ఎందుకు అని అంటే ఇవన్నీ సమస్యల గుండా మన జీవితాలు ప్రయాణం అవుతున్నాయి. దయచేసి ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఏ ఒక్కరూ నీతిమంతులు లేదు, కానీ ఒకవేళ నీవు నేను అలాంటి మార్గాల గుండా మనం ప్రయాణం అయితే మనం చేయాల్సింది ఏంటంటే ముందు మనం సమాధానం పడాలి. ప్రభు అదే చెప్తున్నాడు. ఒకవేళ నీ జ్ఞాపకం వస్తుందేమో, దానబడి అర్పించడానికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ సహోదరులు ఒకవేళ విరోధముగా ఏమైనా చేస్తున్నావు, వెంటనే సమాధానం పడు.
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఒక 2 వచనాలు చూసుకొని ముందుకు త్వరగా వెళ్ళిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ విసర్జించుడి. విసర్జిస్తున్నామా? కనీసం వారానికి ఒకసారి బయటకు వస్తున్నాయో కానీ వారానికి ఒకసారి బయటకు వస్తున్నాయా? వస్తున్నాయి కాబట్టి అవి మన ఉద్యమంలో మనం హత్య చేసేటువంటి వారితో సమానం. ఒక్కొక్క మనం చూసుకుందాం. యాకోబు ఏశావుని అన్నని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏశావుకు ద్రోహం చేశాడు. ఆల్రెడీ ద్రోహం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏశావు మర్చిపోయాడా? సమాధాన పడితే బాగుంటుందా లేకుంటే పారిపోతుంటే బాగుంటుందా? లాస్ట్కు ధైర్యం చేసుకొని సమాధాన పడడానికి యాకోబు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? కొంత శ్రేష్టమైనటువంటి గొర్రెపోతులని మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని వర్తించినప్పుడు లాస్ట్కు చివరికి ఎంత వచ్చినా కూడా కోపం ఆగలేదు. కానీ చివరికి ఏశావు సమాధాన పడి తప్పైపోయిందని అన్నదమ్ములందరూ సమాధాన పడిన తర్వాత ఆడికి క్లోజ్ అయిందా లేకపోతే ఎలా అయిపోయింది? కానీ మనం సమాధాన పడతాము. సమాధాన పడంగానే ముక్కొక్కరికి చేసేసుకొని ఇంకా ఏడుచుకుంటా దగ్గర ప్రార్థన చేసుకుంటుంటారు. పిల్లలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. అలా ప్రార్థన చేస్తే ప్రభువు అస్సలు విన్నాడు. చివరికి ఇంకొక మాట చూసుకొని వెళ్ళిపోవాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 2 వచనాలు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, ప్రతి మనుష్యుడు వినుటకు అసలు ఎవరైనా చెప్తుంటే వినడానికి వేగిరపడాలి. ఇంకా వెంటనే మాట్లాడడానికి కొంచెం సహనం పాటించి వాడు చెప్పిన తర్వాత మాట్లాడాలి. వెంటనే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆత్రపడి కోపడకుండా ఏమైనా తప్పు చేసినా కూడా కొంచెం ఆగి అట్లా కాదు బిడ్డ ఇట్లా కాదని చెప్పి బెదిరించి, కానీ వెంటనే బెదిరించాము. కింద వచ్చిన చూస్తే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేరుస్తుందా? నరుని కోపము దేవుని నీతిని నెరవేరుస్తుందా? నెరవేర్చు. దయచేసి ఎందుకు ఈ మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే 2 రకాలుగా మనం ఆలోచన చేశాం. ఎందుకంటే మనం కళ్ళ ముంగటున్నదందరినీ అప్పుడప్పుడు మన మనసుతో చెడు ఉద్యమంతో చెడు ఆలోచన చెప్పున వారందరినీ మన మనసులో చంపేస్తున్నాం. ఎట్లా చంపేస్తున్నాం అంటే అనకూడని మాటలు అంటున్నాం. నీ చేతల ద్వారా కానీ, నీ యొక్క ముఖ కవలికల ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, నీ ఏ రకంగా అయినా సరే నీ భౌతిక శరీరం ద్వారా ఇతరులని నీ ఉద్యమంలో చంపేసుకుంటున్నావు. మరి 3వదిగా చూస్తే నీవు కూడా వారి ఉద్యమంలో చచ్చినటువంటి వారుగా ఉంటున్నావు. ఎట్లా అంటే
నీ ఎదుటోని నిన్ను ఎదుటోని కూడా నీ కొరకు నిన్ను వచ్చి చెడుగా ఆలోచన చేసినప్పుడు నిన్ను వాడు చంపేసినట్టే కదా. అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే ఇతరులను నొప్పించకుండా, ఇతరుల మనసు గాయపడకుండా, శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే వాళ్ళకంటే ఎక్కువ అంత నీతిగా బ్రతుకుతేనే బిడ్డ నేను పరలోక పట్టణంలో గొప్ప స్థానంలో ఉండగలుగుతావు. కానీ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఏంటంటే ఏం చేసినా చెత్త అని చెప్పేసి అన్ని చేస్తాం. లాస్ట్కి వస్తే యేసు ప్రభువా నీ రక్తంలో నా ప్రతి పాపమును కడుగు ప్రభు అంటాం. కడుగుతాడు కానీ ఒకరోజు చేసిన తప్పులకు శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపడు తండ్రి ఎలా కోపడాలి? ఆత్రపడి కోపడదు. కొంచెం విని అని చెప్పతిగా చెప్పి చెప్పకుండా వాడిని గద్దించు, కానీ గద్దించకూడదు అని ప్రభు చెప్పడం లేదు. మరి ఈ 5 వచనాల్లో ఒకే వాడు చూసాం, అధ్యాయమైనటువంటి విషయంలో చూసాం. అందుకని 21వ వచనంలో చూసినట్టయితే నరహత్య చేయవద్దు, నరహత్య చాలా డేంజర్. ఎందుకంటే నరహత్య చేసుకోవడంలో మరి నిత్య జీవం ఉండదు, వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు. అవుతారా? పరలోక రాజ్యానికి మనం అర్హులం అవుతామా? హత్య చేసుకుంటూ పోయి పరలోకపు తండ్రి నీ కుడి పార్శ్వం నేను కూర్చుంటాను ప్రభు అంటే మనకి సీట్ ఇస్తాడా? ఈ 2 మొదటైతే అవసరం లేదు. ఈ 2 విషయాల్లో ఎదుటి వారిని మన హృదయంలో చంపుతున్నామా లేదా? నోతో చెప్పేసుకోవడానికి ముగింపులు. ఎదుటి వారిని మన హృదయంలో చంపుతున్నామా లేదా? చెడు మాటల ద్వారా. అందుకు ఒక 2-3 మాటలు చూసుకున్నాం. మూర్ఖుడు అని, ద్రోహి అని, పనికిరానుడని, ఇంకనుకో ఏమనుకున్నాం? ఇక మీకు కావాల్సి అన్ని పెట్టుకోండి అక్కడ. ఆ మాటలు అంటే ఎదురు మనం చంపినట్టే లేదా మన హృదయంలో? అయిపోయింది. 2వది అయిపోయింది. 3వది చూస్తాం. మనం కూడా ఎదుటోని మనం నిడితే దుర్భాషలాడితే వారి మనసులో మనం సచ్చిన వాళ్ళమా బ్రతికిన వాళ్ళమా? వాడు కూడా అనుకుంటాడు కదా, వాడు ఎంత పనికిమాలాడు, ఎంత మాట అన్నాడు వాడు ఎంత మాట అన్నాడు, నన్ను ఎంత పెద్ద మాట అన్నాడు అని వాడు కూడా మనం ఆలోచన చేస్తే మనల్ని వాడు చంపుతున్నా లేదా? చచ్చిపోయిన హృదయం కలిగినటువంటి వారు ఎవరైనా పరలోకానికి వెళ్తారా? చచ్చిపోయిన హృదయంతో ప్రార్థన చేసే ప్రభు సన్నిధికి మనం ప్రార్థన చేస్తుందా అని మన హృదయాలు మన జీవితాలు మారకపోతే, అందుకని దయచేసి ఇక మీదట నుంచి ఆత్రపడి కోపడకండి. ఎవరైనా సరే పురుషులు కానీ స్త్రీలు కానీ ఆత్రపడి కోపడుతుందంటే వాని హృదయంలో మొత్తం అంటే నిలువెల్ల అంటే ఏముంది ఆ వచనంలో చూస్తే వాని హృదయంలో కోపము సుఖ నివాసం చేస్తుందట. అడు ఆన్న కోపడతాడు. అప్పుడప్పుడు చాలా మంది అంటే కోపడతాడు అంటే మన మనసులో మొత్తం నడినెత్తు మొదలుకొని అరికాల వరకు కోపమే నేను సుఖ నివాసం చేస్తున్నట్లే. కోపం ఉండాలా, మరి శాంతి సమాధానం సుఖ నివాసం చేయాలా మన మనసులో? కనుక ఇప్పటి నుంచి మాత్రం ఎవరైనా కుటుంబంలో ఏమాత్రం చిన్న గొడవలు వచ్చినా కూడా సమాధాన పడక దేవుని దగ్గరికి పోయి సమాధాన పడాల్సింది వదిలేసి దేవుని దగ్గరికి పోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ప్రభు మాత్రం అస్సలు వినడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మీరు సమాధాన పడి
నా దగ్గరికి వచ్చి బలి అర్పించండి. సమాధాన పడకపోతే నీ బలి, నీ ప్రార్థన నేను అస్సలు వినను, అంగీకరించను అని చెప్తున్నాను. చివరికి ఒక్క మాట చూసుకొని ముగ్గురు యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుంటున్నాం. 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. రక్షింపనేరక యోగునట్లు మనం ఏమనుకుంటాం తెలుసా, ఇవన్నీ చేస్తాం, చేసేసి లాస్ట్ నింద ఎవరికి చేస్తాం, దేవుడికి చేస్తాం. అసలు దేవుడు ఉన్నాడో లేదో నా ప్రార్థన ఇంటానికి అసలు ఏదైనా పోయిందో ఏం కథనం అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డ దేవుని హస్తం కూర్చోకాలేదు, వినక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెవులు, ఆయన చేతులు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాయి. 2వ వచనం చదవండి. మీ పాపములు ఆయన ముఖమునకును, దేవునికి మనకు మనం చేసినటువంటి తప్పిదాలు ఏం చేసినాయట, మధ్యలో అడ్డంగా వచ్చేసేసాయట. అప్పుడు ఓ ప్రభువా, ఓ దేవా, ఓ నాయన, ఓ తండ్రి అని ఒకవేళ నీ హృదయమంతటితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా కూడా నువ్వు చేసినటువంటి తప్పిదాలన్నీ అడ్డు వచ్చేసేసుకున్నాయంట. 3వ వచనం, మీ చేతుల రక్తము చేతను, మీ వేళ్ళ దోషము చేతను. వాస్తవం చెప్పాలంటే మన మనసు అపవిత్రపరచబడి ఉన్నది, మన మనసు అపవిత్రపరచబడిందని తెలుసుకున్నాం. ఎలా అంటే ఇతరుల విషయంలో మన హృదయంలో వాళ్ళని హత్య చేశాం. మన హృదయమే అపవిత్రపరచబడిన తర్వాత ఇక మనం దేవుడి దగ్గరికి పోయి చేస్తే ప్రార్థన వింటారా? వినడు. మరి ఈ దినము దేవుని వాక్యం ఏంటంటే, నీవు దేవుని సముఖానికి దహన బలి అర్పించడానికి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎలా మనం సిద్ధపడాలి? ఏ రకమైనా సరే నేను దేవుని దగ్గరికి వచ్చి దహన బలి అర్పిస్తాను, ప్రార్థన చేస్తా అంటే పూర్వ దినాల్లో దహన బలి అర్పించేటటువంటి వారు. కానీ మనం దహన బలి అర్పించడం లేదు, కానీ విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి మన హృదయమును కుమ్మరించుట ఏ దహన బలిగా ప్రభు మనకు నేర్పించాడు. మరి విరిగి నలిగిన హృదయముతో దేవుని సముఖములో ప్రార్థిస్తున్నటువంటి నీ ప్రార్థనని దేవుడు స్వీకరిస్తున్నాడా? స్వీకరించకపోతే మనం ఒకసారి మన తప్పిదాలన్నిటినీ సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి తప్ప ఒక అడుగు కూడా ముందుకే రావు. కొన్నిసార్లు ఏమంటాం తెలుసా, ప్రభా నువ్వు మారిపోయినావు ప్రభా అని అంటుంటాం. ఓకే, దేవుడు అంటాం. దేవుడు ఎట్లుందో అట్లనే దేవుడు మార్పు లేనివాడు, మారనివాడు. కానీ మారితోడు ఎవరు మారామో, ఎవరు మారారు? మనమే మారింది. మన మనసు మారింది, మన చూపు మారింది, మన ఆలోచనలు మారింది, మన నడక మారింది. ఇవన్నీ మారి దేవుడి దగ్గరికి పోయి, ప్రభా నువ్వు నా దిక్కు అస్సలు ముఖం చూస్తలేవు ప్రభా, మారిపోయినావు ప్రభా, నా మీద ప్రేమ తక్కువైపోయింది ప్రభా. అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రులు అంటుంటారు, మా అమ్మ ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసేది, ఇంటికి రాగానే తిన్నా కూడా మరొక బుక్క పెట్టి, తినగానే అవసరమైతే తినబుద్ధి కాకపోతే కూడా కలిపి 2 బుక్కలు పెట్టేది. ఇప్పుడు మాత్రం పెడతలేదు, మా తల్లి ప్రేమ నా మీద తక్కువ అయింది అంటుంటాం. అప్పుడు మన దేవుడు కూడా అంటుంటాను కదా, మారాల్సింది ఎవరు? తల్లి మారాలా, పిల్లలు మారాలా? దేవుడు మారాలా, మనం మారాలా? ఎవరు మారాలి?